డిఎస్సి బాధితుల గొంతుకగా ఎమ్మిగనూరులో ఎర్రకోట రాజీవ్ రెడ్డి భారీ నిరసన. 2025 మెగా డిఎస్సిలో అక్రమ నియామకాలు, పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వేలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు, డిఎస్సి అభ్యర్థులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శిల్పా ఎస్టేట్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ సోమప్ప సర్కిల్ వరకు సాగింది. డిఎస్సి బాధితులకు న్యాయం చేయాలి, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ చేసిన నినాదాలతో ఎమ్మిగనూరు పట్టణం మారుమ్రోగింది. ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులు తెర్నెకల్ సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బసిరెడ్డి, రాష్ట్ర మేధావుల ప్రధాన కార్యదర్శి కనకవీడు లక్ష్మీకాంత్ రెడ్డి, ఎంపీపీ కేశన్న గారు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రజా సమస్యల కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. డిఎస్సి వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుంచాలని, అవసరమైతే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. డిఎస్సి వ్యవహారంలో బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, అక్రమ నియామకాలు, పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది మందికి సచివాలయ ఉద్యోగాలు కల్పించినా దానిని రాజకీయ ప్రచారంగా మార్చుకోలేదని రాజీవ్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం డిఎస్సి అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. చివరిగా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువత భవిష్యత్తు కోసం న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదు అని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, గ్రామ, వార్డు కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు, యువత, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.